ఓకే, నమస్తే అండి. నా పేరు డాక్టర్ జే పద్మజ. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ అయింది 2013లోనే కంప్లీట్ అయిపోయింది. సార్ అప్పుడంటే బీఆర్ఎస్ ఉండే సార్ పట్టించుకోలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, 6 months అవుతుంది. ఈ రోజు నేను నా ప్రొటెస్ట్ ఈ రోజు 131 డే. నేను 130 days ప్రొటెస్ట్ చేసినప్పుడే నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ నాకు ఏమంటారు నాకేం న్యాయం చేయలేదు. ఈ రోజు మళ్ళీ నేను ఈ రోజు నుంచి కంటిన్యూషన్ చేయడం స్టార్ట్ చేశాను. నిరుద్యోగ భిక్షాటన నేను ఇది ఆపే ప్రసక్తే లేదు. ఈ రోజు 131st డే. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదు? అంటే ఏమైపోవాలి మేము? అంటే చదువుకున్న వాళ్ళని పట్టించుకోరు, చదువులేని వాళ్ళని పట్టించుకోరు, చదువుకున్న వాళ్ళని పట్టించుకోరు. మరి మేము ఏమైపోవాలి? పిహెచ్డీ చేశాను నేను. నాకు ఇంజస్టిస్ పేరెంట్స్, నా ఫాదర్ లేరు, నాకు అన్యాయం జరిగింది, ఇంకా అన్యాయం జరుగుతూనే ఉంది. మనకు జస్టిస్ ఎప్పుడు వస్తుంది? నేను చచ్చిపోయినాక వస్తుందా? నేను బతుకుంటేనే నాకు జస్టిస్ దిక్కులేదు. నేను చనిపోయినాక